ఈ పండుగ యావత్తు తెలంగాణలోని లక్షలాది కుటుంబాలకు, తెలంగాణలోని కోట్లాది ప్రజలకు మంచి చేయాలని మనకు తెలుసు. ప్రతి నిత్యం, ప్రతి దినం, ప్రతి క్షణం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రణాళికలు రచిస్తూ ప్రజల్లోకి సందేశాన్ని తీసుకెళ్తూ మనం చూసాం. నిన్ననే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎంత గంటపదంగా చెప్పారో ఇప్పుడు అనుగులు సీఎం గారు, అనుగులు డిప్యూటీ సీఎం గారు, అనుగులు మినిస్టర్స్ ఇప్పుడు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిగా కోరుతున్నాం. జ్యోతిష మహిత జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం పృథ్వీస్వంలో ప్రతిష్ఠితం. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం, వేద మెదడుల కలయికతో వెలిగే తేజస్సే యావత్ సమాజానికి తెలంగాణ జనతకు ఆభరణం అని తెలియజేస్తున్న వేదిక ఇది. జ్యోతి జగాతే చలో గౌరవనీయులైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా సభలో ఉంటే దయచేసి వేదిక పైకి అవసరంగా సరైనంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేసి ఉగాది కాంతులు పెంచిన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు మరో అందజేస్తూ ఇప్పుడు ప్రార్థనా శ్లోకం, ఆ తర్వాత మన తెలంగాణ గీతం. వస్త్రాన్వితా వీణా వరదండ మండితకరా శ్వేత పద్మాసనా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిः దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి విశేష జజ్ఞాపః పాతు సరస్వతీ భగవతి విశేష జజ్ఞాపః. బాసర్ నుంచి భద్రాచలం దాకా గోదావరి తీరంలో, కృష్ణా తీరంలో, తుంగభద్ర తీరంలో కొండగట్టు అంజన్న, వెంకటరమణ, రాజన్న అందరి ఆశీస్సులు అందరికీ అందాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వేదికమైన పెద్దలు అన్ని వేళలా కోరుతూ ఉంటారు. వారి అభినందనలు అందరికీ మరోమారు అందజేస్తూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, మన తెలంగాణ తల్లిని మనసారా ప్రార్థించుకుందాం. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం. జననీ జయ ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం కరకరాల చరితగల తల్లి నీరాజనం కనబడాల నీ పిల్లలు ప్రణమిల్లిన శోభం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావడేలు చారువాన కవిగాయక వైతాళిక కళల మంజీరాలు ఛాతి జాగర పరచే గీతాల జన చావర అనునిత్యం నీ గానం అమ్మని వినాపాడం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ.
సిరిసిరులు పంటంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమని తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ 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 జై తెలంగాణ. అనునిత్యం నీ గానం అమ్మ నీవే తొలి ప్రాణం. అవును, అందుకే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఈ మధ్య ఒక అద్భుత పండుగ చేసింది. విధాన నిర్ణయాల పవిత్ర క్షేత్ర ప్రాంగణంలో గవర్నర్ గారి చేత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, శాసనమండలి చైర్మన్, శాసనసభ సభాపతి పెద్దలందరూ పాల్గొన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. తల్లి ఆశీర్వాదం అందజేస్తూ ఇప్పుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారి స్వాగత వచనం. డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, ఒక నిమిషం పాటు స్వాగతం. అందరికీ శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది అని అంటారు. ఉగాదితోనే మొదలైందనే ఉగాది నిర్వివాద అంశం. సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక, మానవీయ అంశాలలో కొత్తదనానికి పునాది ఉగాది. అందుకే తెలుగు వాళ్ళు అందరూ ఉగాది పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటారు. గతంలోని బాధలు, సమస్యలు నశించిపోయి మంచి జరగాలని, మంచి భవిష్యత్తును కోరుకుంటారు. తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పవిత్రమైన, ఉత్సాహభరితమైన పండగ ఉగాది. ఇదే సంవత్సర ఆరంభ దినం. సంవత్సరం మొత్తం అందరికీ అన్ని విధాలుగా సానుకూలంగా ఉంటుందనే ఒక భావోద్వేగ నమ్మకాన్ని కలిగి ఉంటుంది. కొత్త బట్టలు ధరించడం, మామిడి ఆకులతో ఇళ్లను అలంకరించడం, జీవితంలోని ప్రతి రంగంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా ఉగాదిని ఆశాజనకంగా జరుపుకుంటాం. ఇది ప్రజలు అనేక శతాబ్దాలుగా పాటిస్తున్న సంప్రదాయం. ఋతువులను, ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవడంలో భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు సంప్రదాయ జ్ఞానాన్ని కలిగి ఉన్నారనడానికి ఒక చిహ్నం. ఇలాంటి ఒక గొప్ప ఉగాది పర్వదినానికి ఇచ్చేసి ఉగాది పర్వదినాన్ని విజయవంతం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, ఇంకా గౌరవ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ వినమ్రంగా భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆహ్వానం పలుకుతుంది. నిజానికి స్వరంలో భాస్వరం దక్కించుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ రేవంత్ రెడ్డి గారి శుభాకాంక్షలు వినాలని ఈ సభ ఎదురు చూస్తుంది. 6 ఋతువుల పిలుపు, 6 కోర్కెల తలపు, పచ్చనాకుల వలపు, పరాభవంలోనూ గెలుపు, ఉగాదులకు రేడు, హామీ ఇచ్చను నేడు, కొత్త రాగము పాడు, విజయం ఉన్నది చూడు. నమస్కారం. ధన్యవాదాలు. ఇప్పుడు వేదాశీర్వచనం, వేదపుంతం చేయాలి. यो वेदां ब्रह्मणो वेदा अमृतेन अमृतां पुरे तस्मै ब्रह्मण ब्रह्मा च आयुर्कीर्तिं प्रदातु एका सदन्न सदन्नेका एका सदन् सकृतस्य सकृतस्य सदन्नेका एका सदन् सकृतस्य असदन् सकृतस्य सकृतस्य सदन् असदन् सकृतस्य लोके सकृतस्य सदन् असदन् सकृतस्य लोके सकृतस्य लोके लोके सकृतस्य सकृतस्य लोके तास्ता लोके सकृतस्य सकृतस्य लोके ताः सकृतस्य सकृतस्य लोके तास्ता लोके लोके ता विष्णु विष्णु ता लोके ता विष्णु ता विष्णु विष्णु धास्ता विष्णु पाहि पाहि विष्णु धास्ता विष्णु पाहि विष्णु पाहि पाहि विष्णु विष्णु पाहि 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 विष्णु विष्णु पाहि पाहि विष्णु इति विष्णु
పాహి 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 యజ్ఞం యజ్ఞం పాహి 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 యజ్ఞం పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపదం యజ్ఞపదం పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపదం పాహి యజ్ఞపదం యజ్ఞపదం పాహి పాహి యజ్ఞపదం పాహి పాహి యజ్ఞపదం పాహి పాహి యజ్ఞపదం పాహి యజ్ఞపదం పాహి పాహి యజ్ఞపదం యజ్ఞపదం పాహి పాహి యజ్ఞపదం యజ్ఞపదం పాహి యజ్ఞపదం యజ్ఞపదం పాహి 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 యజ్ఞనియం యజ్ఞనియం పాహి పాహి యజ్ఞనియం 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 యజ్ఞనియమిది యజ్ఞనియం శ్రియమేవావరుద్ధే శ్రీదేవాదే పునర్నివేద్యాః క్షేమో వైరాసనస్య శీతో వాతః క్షేమమేవావరుద్ధే సదానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. స్వస్తి మంత్రార్థా సఫలా సత్యాస్తదంతు శ్రీమంతో భవంతో మహాంతో గృహంతు దేశోయం నిరుపద్రవోస్తు రాష్ట్రాధార్మికానాం విజయీ భవతు. వేద నాదాలతో వేదికను పునీతం చేసిన వేద పండితులకు నమస్సులు అందజేస్తూ ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి స్వర్ణ కమలాల హస్తాలతో పంచాంగాన్ని ఆవిష్కరిస్తారు. నూతన పంచాంగ ఆవిష్కరణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అనంతరం పంచాంగ పఠనం గావిస్తారు సనాతన ధర్మ సవ్యసాచి శృంగేరి పీఠ పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ గారు. పెద్దలందరికీ ఒక విషయాన్ని గుర్తు చేసుకోమన్నాం. పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు 5. రేవంత్ రెడ్డి గారి దృష్టిలో, వారి సునిశ్చిత ఆలోచనలో, ఆచరణలో ఈ 5 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాన్ని విశ్లేషిస్తారు, గట్టి సంకల్పం వహిస్తారు, అద్భుత ప్రణాళిక రచిస్తారు, ఆచరణలో పెడతారు, ఫలితాన్ని భరింపు చేస్తారు. మరి ప్రతి ఏటా ప్రగతి పండుగ నిర్వహించుకుంటోంది ప్రజాపాలనా ప్రభుత్వం. మనకు తెలుసు, ఈ అద్భుతమైన సందర్భంలో విధాన నిర్ణయాల అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఆనరబుల్ డిప్యూటీ సీఎం ఇతర పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరించబడింది నూతన పంచాంగం. అన్ని వేళలా అందరికీ అన్ని విధాలా మంచి జరగాలన్నదే ప్రతి మంచి మనసు కోరుకునే ఒక భావం. ఇప్పుడు పంచాంగ పఠనం సనాతన ధర్మ సవ్యసాచి శృంగేరి పీఠ పండితులు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. ప్రకృతిలోనే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త కాంతి తెచ్చే పండుగ ఉగాది. తెలుగువారి తొలి పండుగ ఉగాది. కృత త్రేతాది యుగాల్లో యుగాదిగా పిలువబడింది ఈ పండుగ. శ్రీరాముడు ఉగాది రోజునే రాజ్యాధికారాన్ని స్వీకరించాడన్నది ఐతిహ్యం. అలాగే ధర్మరాజు పట్టాభిషిక్తుడైంది ఈ పండుగ రోజేనట. కలియుగంలో శాలివాహన చక్రవర్తి ఉగాదించే రాజ్య పాలన ఆరంభించాడని చరిత్ర కథనం. పౌరమానం ప్రకారం ఉగాది జరుపుకుంటున్నారు. ఇందులో అందరికీ మరోమారు శుభాకాంక్షలతో ఇప్పుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి శ్రీ పరాభవ నామ వత్సర పంచాంగ పఠన శాస్త్రి గారు. పంచాంగకర్తకు ముందుగా నేను సంప్రదాయబద్ధంగా సన్మానం అందజేస్తున్నాను విషయం గారు.
జన్మనా భారతీయత్వం వాచా సంస్కృత భారతి నాల్పస్య తపస్ఫలం అన్న మాట మనకు తెలుసు. అలాంటి భారతీయ సంస్కారంలో, సౌజన్యంలో, సౌకర్యంలో ఇలాంటి పవిత్రమైన వేదికలకు, పవిత్రమైన వేడుకలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులైన ప్రజలందరికీ మరోమారు నమస్సులతో ఇప్పుడు పంచాంగ పఠనం. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం భుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాగర్ణ్యతాం. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి దివ్య చరణ అరవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, ఈ ఆసనం మీద కూర్చోవటానికి శక్తిని ఇచ్చినటువంటి అస్మత్ గురుదేవులు పౌరాణిక సార్వభౌములు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దివ్య చరణములను మనస్సులో స్మరిస్తూ ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మనే నమో నమః. సకల శుభాలను అనుగ్రహించేది, దుస్వప్న దోషాలను హరించేది, గంగా నదిలో స్నానమాచరించిన పుణ్యాన్ని కలిగింపజేసేది, గోదాన భాగ్యాన్ని అనుగ్రహించేది, ఆయురారోగ్యములను, విద్యాబుద్ధులను, సత్సంతానాన్ని ప్రసాదించే, సకల దోషములను పరిహరించే, సంవత్సర మాస పక్ష తిథి వార నక్షత్ర యోగములతో శుభ ముహూర్తములను ప్రసాదించే, నిత్య జీవితంలో అనేక శుభ పరంపరలను మనకు అనుగ్రహించబోయేటువంటి పంచాంగ అధిదేవత పరమేశ్వరుడికి నమస్కారం తెలియజేస్తూ, సృష్టి ఆరంభం అయినప్పటి నుండి సరిగ్గా మనకు లెక్కలు చూస్తే ఈ రోజు వరకు లెక్క తెలుస్తోంది. కలియుగ ఆరంభం నుండి 5127వ సంవత్సరంగా, ప్రభవాది 60 సంవత్సరములలో 40వ సంవత్సరంగా, పరాభవ అనేటువంటి నామముతో మన ముందుకొచ్చినటువంటి సంవత్సరమే పరాభవ నామ సంవత్సరం. పేరు వినగానే అందరూ గడగడలాడిపోతున్నారు. చాలా మంది ఏదో 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 అనుకుంటున్నారు. ఏమీ భయపడాల్సినటువంటి పని లేదు. అధర్మాత్ములకు పరాభవం, ధర్మాత్ములకు ప్రాభవం పరాభవ నామ సంవత్సరం. ఎందుకంటే నామ ఔచిత్యంలో చూస్తే పరా ప్లస్ భూ ప్లస్ అబ్ పరాభవతి తస్య భావః కర్మవ. పర అనేటువంటిది ఉపసర్గ, తిరస్కార పదం భూధాతువు, భూ సత్తాయాం అని సంస్కృతంలో ఉండటం చేత ఓడిపోవటం, అవమానింపబడటం అనేటువంటిది సాధారణమైనటువంటి అర్థమైనప్పటికీ పరాభూతః తిరస్కృతః జనైరితి పరాభవః. అహంకారంతో, అధర్మంతో, మదంతో, దాంభికంతో, ఆచారహీనంగా, అధర్మ మార్గంలో, అసత్యంతో, ఆగ్రహంతో నిత్యం బ్రతికేటువంటి అధర్మాత్ముడికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పరాభవమే. ధర్మంలో ఉంటూ, ధర్మంగా జీవిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి సత్పురుషులకు ఈ సంవత్సరం పరాభవం కాదు, ప్రాభవనామ సంవత్సరంగా మారబోతోంది.
ఇంకొక మాట పరాభవ. పరా అంటే దేవీ భాగవతం ఇత్యాది పురాణాల ప్రకారంగా తీసుకుంటే పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. పరా అంటే పరాశక్తితో కూడినటువంటి పరమాత్మ అనేటువంటి అర్థంలో కూడా తీసుకోవచ్చు. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే. పరాశక్తి అంటే సృష్టికి ప్రారంభ దశలో ఉన్నటువంటి శక్తి పరాశక్తి. వేద శాస్త్రమని వాణి యస్యాహ సా పరదేవత అని మనకు పురాణ వచనం. వేద శాస్త్రమైన వాక్కులు ఎవరివి ఎందు అయితే ప్రాభవిస్తాయో ఆవిడే పరదేవత. ఆ పరదేవత ఎవరు మనకు? మన తెలంగాణ తల్లే మనకు పరదేవత. అందుకే ఈ సంవత్సరం ఒక పద్యం నాకు చూడగానే అనిపించింది. తెలంగాణ తల్లి దీవనల్ వెల్లి వివయగా, తెలంగాణ తల్లి దీవనల్ వెల్లి వివయగా, పరాభవమున రేవంతుని ప్రగతి పతాకం ఎగురగా, సిరి సంపదలతో నిండాలి నీ కోటి హృదయాలో, నిత్య కళ్యాణమై వెలగాలి మన తెలంగాణ ప్రజల ఊపిరిలో. ఇది తెలంగాణ మీద రాసుకున్నటువంటిది. ఆ తెలంగాణ తల్లి పరాశక్తి దీవెనలు వెళ్లి విధిస్తే అద్భుతమైనటువంటి ఏకఛత్రాధిపత్యంతో పరిపాలన గావించటానికి ఆ శక్తిని మా ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి ఆ తల్లి ఇవ్వగా ప్రగతి పతాకం అనేటువంటిది ఎగిసిపడి ఈ సంవత్సరం నా తెలంగాణ కోటి రతనాల వీణ సిరి సంపదలతో పాడి పంటలతో భాగ్యముతో వృద్ధి పొందుగాక అని ఆ పరాశక్తిని ప్రార్థన చేస్తూ, ఆమె ఎక్కడ ఉంటుంది అంటే అయ్యవారు ఉన్న చోట ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరానికి అధిష్టాత ఎవరు అంటే పరాభ్రస్భవ భవుడు శంకరుడు సాంబ సదాశివ పరంధాముడు. ఈ సంవత్సరానికి అధిష్టాత మంచి గుర్రములచే ఉన్న రథంలో 4 భుజములతో అభయ వరద హస్తములతో పరశుముతో అగ్నిశిఖతో వరుణ వాయుదేవులతో లోకహితమై చర్చలు చేసేటువంటి నర్యాపసహ అనే పేరు కలిగినటువంటి అగ్నిస్వరూప రుద్ర శంకరుడే ఈ సంవత్సరానికి అధిష్టాత. ఆ రుద్రుడు శివుడై ఈ తెలంగాణ ప్రజలందరినీ కాపాడుగాక వేములవాడ రాజరాజేశ్వరుడై ఈ పరాభవ నామ సంవత్సరం 384 రోజులతో 13 మాసములతో విరాజిల్లుతున్నది. మొత్తం 13 మాసములో 384 రోజులు. అది సంవత్సర ఫలితం ఏమిటి? ఇంత చెప్పారు గాని అంటే ఇది లాజిక్కులతో చూడకండి, మ్యాజిక్కులతో ఆలోచించకండి. కమ్యూనిటీ హేతుబద్ధంగా మీరు ఎప్పుడు కూడా హేతువులతో చూడకండి. విశ్వాసంతో, విధేయంతో, నమ్మకంతో సనాతన ధర్మాన్ని ఎవరైతే అనుష్ఠిస్తారో వారికి పంచాంగం అనేటువంటిది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. నమ్మని వాడు ఎప్పుడు పంచాంగం చూడాల్సిన పని లేదు. పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. ఇది ఈ సంవత్సర ఫలిత శ్లోకం. అంటే ఒక్కటి మాత్రం కనిపిస్తూ ఉన్నది ఏమిటి అంటే పరాభవ నామ సంవత్సరంలో ఆధిపత్యం కోసం పోరాటాలు జరుగుతాయి. ఏ ఆధిపత్యం? ఇంట్లో భార్యాభర్తల మధ్య ఆధిపత్యం, లేకపోతే పరిపాలనలో రాజుకు మంత్రులకు మధ్య ఆధిపత్యం. ఇలా చాలా చోట్ల ఆధిపత్యాన్ని కోరుకునేటువంటి మనుషులు ఎక్కువైతారో కానీ ధర్మంగా ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా నిలబడి విజయాన్ని సాధించగలుగుతాడు. ఎవరు పరాభవించబడతారో అంటే అసహనం కలిగినటువంటి వాడికి పరాభవం తప్పదు. ఈ సంవత్సరం క్షుద్రధాన్యములు ఫలిస్తాయి. ఇంకొక మాట, ఈ సంవత్సరం వర్షాలకు తిరుగులేదు. నైరుతి ఋతుపవనములు బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. ఈ సంవత్సరం తెలంగాణలో ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి ఆ గంగమ్మ యొక్క, గోదావరి తల్లి యొక్క ప్రాభవ వైభవ ప్రవాహములన్నీ కూడా నా తెలంగాణను వ్యవసాయ
వ్యవసాయ తల్లిగా మార్చి అందరికి కడుపు నిండా అన్నం పెట్టి రైతులందరికీ ఆనందాన్ని పంచేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం మనకు వచ్చింది. కాబట్టి చింత వద్దు, చికాకు వద్దు, కలిసి కట్టుగా పనిచేస్తే విజయం అనేటువంటిది ముంగిటనే ఉంటుంది. మనలో మనం పోట్లాడితే కుటుంబం పాడైపోతుంది. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా చైతన్యవంతంగా ఒకే మాట, ఒకే సిద్ధాంతం, ఒకే విజయం. అదే ఈ పరాభవ నామ సంవత్సరం. ఈ రోజు గురువారం నాడు వచ్చింది కాబట్టి రాజు గురువయ్యాడు, మంత్రి కుజుడయ్యాడు, సేనాపతి చంద్రుడయ్యాడు, సస్యాధిపతి శుక్రుడయ్యాడు, ధాన్యాధిపతి బుధుడయ్యాడు, అర్ఘాధిపతి రవి అయ్యాడు, మేఘాధిపతి చంద్రుడయ్యాడు, రసాధిపతి రవి అయ్యాడు, నీరసాధిపతి శుక్రుడయ్యాడు. మొత్తం 9 మంది నాయకులు మనకు పరిపాలన చేస్తున్నారు. ఈ 9 మంది నాయకుల చేతనే మేము పంచాంగం అనేటువంటిది చూసి రాస్తాం. మా సిద్ధాంతం ఎలా ఉంటుంది అంటే, దీనిలో ఎక్కువ మంది శుభాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటే ఈ సంవత్సర ఫలితం బాగుంటుంది అని రాస్తాం. ఇది సిద్ధాంతంలో ఉండేటువంటి రహస్యం. అందుకే ఈ సంవత్సరం 7 శుభాధిపత్యం వచ్చింది. గ్రహముల్లో 2 పాపులకు పాపాధిపత్యం వచ్చింది. అంటే అర్థమేమిటి? శుభాధిక్యత ఎక్కువ, పాపాధిక్యత తక్కువ పరాభవ నామ సంవత్సరంలో. 21 మంది ఉపనాయకులలో 16 మందికి శుభాధిపత్యం వచ్చింది. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, ఈ సంవత్సరం మనకు పరాభవ శ్రీరస్తు విజయస్తు శుభమస్తు ప్రజలకు పరాభవయేక ప్రబల జయము. తెలంగాణ మాగాన సిరి సంపదలతోడ తలతలలాడగా ధన్యమవగా పాలనా దక్షత పరగు రేవంతుని కమ్మని దీవనల్ కలుగవలయు. బాచంపల్లి తనకు భక్తి పూర్వకముగా ఇచ్చు ఆశీస్సులు హెచ్చవలయు. తొలగిపోవాలి ఆపదల్ తొందరగా కలుగవలె శాంతి సౌఖ్యముల్ క్రమముగా. ధర్మ మార్గమున ధాత్రి వెలుగా అందరికి గలుగుగాబుట అక్షయముగా. ఈ సంవత్సరం గురువు రాజయ్యాడు అంటే మంచి ధార్మికుడైనటువంటి వాడికి రాజ్యాధిపత్యం వచ్చింది. భయపడాల్సినటువంటి పని లేదు. నేనేమైనా మంచిదే కానీ నా ప్రజలు బాగుండాలి అనేటువంటి తపన రాజుల యందు పరిఢవిల్లుతుంది. ఎప్పుడైతే ఈ భావన ఉంటుందో పరిపాలన అనేటువంటిది సంక్షేమంగా ముందుకు సాగుతుంది. ఇంకొక మాట, వర్ష లగ్నంలో అలాగే జగన్ లగ్నంలో రవిచంద్ర శుక్ల శనులు, చతుర్థ కేంద్రంలో బృహస్పతి, షష్ఠ స్థానంలో కేతువు, వ్యయంలో కుజ బుధ రాహు స్థితి. తెలంగాణ ఆవిర్భావ చక్ర ప్రకారంగా రాష్ట్రంలో సుపరిపాలన చేయడానికి అనుక్షణం రాజు తహతహలాడిపోతూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీనలగ్న ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో వ్యూహాలు, ఆలోచనలు, బాధ్యతా భావం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా వరకు పెరుగుతుంది. లగ్న దశమాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో ఉండటం వల్ల పరిపాలనలో ప్రజా సంక్షేమం, భూమి, వ్యవసాయం మొదలైనటువంటి అంశాలకు అద్భుతంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరం పేరనేటువంటిది వచ్చే అవకాశం కూడా ఉంది. ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు ద్వాదశంలో ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారముల యందు కొంత జాగ్రత్త ఈ సంవత్సరం కూడా పడవలసి వస్తుంది. అందరికంటే చిక్కెవరికి అంటే ఆర్థిక శాఖను చూసేటువంటి వారికే చాలా చిక్కు. ఏమిటి అంటే నిధులు 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 అంటారు, ఉండండి 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 అంటారు. ఈ సంవత్సరం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ఈ విషయంలో కఠినాతి కఠినమైన నిర్ణయములు ఉంటేనే పరిపాలన బాగుంటుంది, కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటిది తప్పదు అని ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానాన్ని సూచిస్తూ చెప్తున్నటువంటి ఫలితం ఇది. షష్ఠ భావంలో కేతువు ఉండటం ఆరోగ్య రంగం కానీ,
ఆరోగ్యపరమైనటువంటి శాఖలో కానీ తప్పకుండా కొంత అద్భుతమైనటువంటి ప్రక్షాళన జరుగుతుంది. ముఖ్యంగా ఆసుపత్రులు, ప్రజా ఆసుపత్రులు ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వైద్యం అందించటానికి మంత్రివర్గం అందరూ కూడా కంకణం కట్టుకొని నిలబడటం ఈ సంవత్సరం మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పవచ్చు. చతుర్థ సప్తమాధిపతి బుధుడు ద్వాదశంలో ఉండటం వల్ల ఒప్పందాలు, భాగస్వామ్యం, ఇతర రాష్ట్రాలతో నీటి పంపకాల వ్యవహారాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా అడుగులు వేయవలసి వస్తుంది. ద్వాదశ భావంలో బుధ రాహు కుజ ప్రభావంతో రాష్ట్రానికి ఖర్చులు అనేటువంటివి బాగా పెరుగుతాయి. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నంలో ఉచ్చ స్థితిలో ఉన్నందువల్ల స్త్రీలు కాని, కళలు కాని, సంస్కృతి కాని, దేవాలయం కాని, సంక్షేమ రంగాలు కాని, చలనచిత్ర రంగం కాని, మీడియా రంగం కాని ఇవన్నిటికీ అద్భుతమైనటువంటి వృద్ధి. నేను గత సంవత్సరం కూడా చెప్పినటువంటి మాట ఏమిటి? మీడియా వాళ్లకు న్యూస్లు క్రియేట్ చేయాల్సిన పని ఉండదు. పుష్కలంగా వార్తల మీద వార్తలు, వార్తల మీద వార్తలు, ప్రతిరోజు సంచలనమే తప్పకుండా మీడియాకు ఉంటుంది. చలనచిత్ర రంగంలో అద్భుతమైనటువంటి విజయాలు కూడా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే భారతదేశానికి సంబంధించిన కావచ్చు, ఇద్దరు స్త్రీలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించే అవకాశం కనిపిస్తుంది. ఉన్నత పదవుల్లోనైనా, ఇంట్లోనైనా, ఎక్కడైనా, ఎలాగైనా, ఏమైనా స్త్రీలకు సంబంధించిన ఆధిపత్యం సుస్పష్టంగా పెరిగే అవకాశం కలుగుతోంది. కాబట్టి మగవాళ్ళు పరాభవం కాకుండా జాగ్రత్తగా ఉండండి అని పంచాంగం చెబుతోంది. ఇక సప్తమ దశమాధిపతి గురువు లగ్నంలో ఉండటం తెలుగు రాష్ట్రాలకు చక్కటి ఒక ప్రేమతత్వంతో, ఒక ఒడంబడికతో పరిపాలన అనేటువంటిది చేయటానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పోరాటం చేసి నిధులు సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా భాగ్యంలో చంద్రరాహు సంయోగం, న్యాయస్థానాల యొక్క జోక్యం పరిపాలనలో విపరీతం అవుతాయి. ఈ సంవత్సరం కూడా భారతదేశం మొత్తం మీద కొన్ని చట్టాల మీద బహిరంగ చర్చలు అనేటువంటివి, దానికి న్యాయస్థానాల యొక్క వత్తాసు కానీ ఈ సంవత్సరం మనం విరివిగా చూస్తాము. ముఖ్యంగా అంతర్జాతీయ న్యాయ వేదిక పైన భారతదేశం అనేటువంటిది తిరుగులేని ముద్రను సాధించబోతున్న సంవత్సరం. భారతదేశము ఇతర దేశాలకు పరాభవం చేసే సంవత్సరమే ఈ పరాభవ నామ సంవత్సరము. అది స్పష్టంగా ఉంది. అయితే ఈ సంవత్సరం ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే, భాగవతంలో దశమ స్కంధంలో ఒక శ్లోకం ఉంది. ఏమిటి? యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయిచ విద్వేషః సవా ఆశు వినశ్యతి. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు తగలినాయందు వాడెన్నడముగు వాడే హింసనందు. మంచి వారిని తిట్టడము, అలాగే దేవతల నింద, వేదాన్ని నిందించడము, గోవులను నిందించడము, బ్రాహ్మణులను నిందించడము, ధర్మాన్ని నిందించడము, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వాళ్లకు హింస తప్పదు, వాళ్లకు పరాభవం ఈ సంవత్సరం జరిగి తీరుతుంది అని పరాభవ నామ సంవత్సరం చెబుతోంది. అందుకే మౌనం మంచిది. ఎక్కువగా మాట్లాడుతూ, మైకులు ఇచ్చినప్పటికీ కూడా ఎంత తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటువంటి నాయకుడికి అందరూ కూడా దండలు వేసి పట్టం కడతారో అది ఈ సంవత్సరంలో మనం జాగ్రత్తగా చూడవచ్చు. కాబట్టి మౌనేన కలహం నాస్తి. యూట్యూబ్ లో వ్యూస్ కోసమో దానికోసమో పిచ్చి పిచ్చి తమ్ములైన్లు పెట్టి సనాతన ధర్మాన్ని అన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్లకు పరాభవం తప్పదు. తృతీయాధిపతి రవి లాభంలో ఉచ్చ స్థితిలో ఉండటం రాష్ట్రం బృందానికి బలమైన స్థిరమైన అనుకూలత అనేటువంటిది కలుగుతుంది. ఈ సంవత్సరం ఇక ఇంతసేపు చెప్పింది కాకుండా ఈ 2 నిమిషాలు ఒక్కసారి మీరు వినండి. ఇంతసేపు చెప్పినది ఒక ఎత్తు, ఇక ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అంశముల గురించి నేను చెబుతా. ఇది నా స్వకీయ కల్పన కాదు, పంచాంగం చెబుతున్నది. ఈ సంవత్సరం
దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నాయి, ఇబ్బందులు తప్పవు. ఏప్రిల్ 10 నుండి జూలై 4 వరకు కాలసర్ప యోగం, ప్రశాంతత తక్కువ, ఎవ్వరికి ఇంట్లో వీరికి ప్రశాంతత ఉండదు, అలాగే కలెక్టర్లకు ప్రశాంతంగా ఉండదు, పోలీసు డిపార్ట్మెంట్ కు నిద్రనే ఉండదు. ప్రశాంతత అనేటువంటిది కల్కీ రంగాన్ని చూసేటువంటి వారికైతే అసలు వారు ఇంకా గట్టి ప్రయత్నం చెయ్యాలి. కల్కీలు రాజ్యమేలుతాయి. కల్కీ అనేటువంటిది ప్రతి చోట వస్తుంది, అది నివారించవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక ఈసారి ఎండలు 50 డిగ్రీలు అనేటువంటిది కామన్ థింగ్ గా మారిపోతుంది. కాబట్టి విద్యుత్తు వినియోగం అనేటువంటిది రాష్ట్రానికి కొంత బాగా అవసరమయ్యేటువంటి నెలలో ఇప్పుడు రాబోయేటువంటి రోజులు కూడా ఆగ్నేయ తూర్పు దేశాల్లో ఖచ్చితంగా భూకంపాలు కానీ మొదలైనవి రావచ్చు. నవంబర్ 10 నుండి సంవత్సరం చివరి వరకు సింహరాశిలో కుజస్తంభనం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 15 వరకు కర్కాటక రాశిలో కుజ గురువుల కలయిక జరుగుతోంది. అంటే ప్రాకృతిక ఉపద్రవములను సూచిస్తూ ఉన్నది. ఎక్కడో ఒక చోట ప్రపంచంలో సునామీ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక విషయం, ఈ సంవత్సరం గురువు 3 రాశులకు మారుతూ ఉన్నాడు. అందులో గురువుకు రాహుకేతువు సంబంధం ఎప్పుడూ యోగ్యమైనటువంటిది కాదు. దానికి ప్రమాణం చెబుతోంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథం. గురునా సారినామాపి రాహుయుక్తే ధవాశికి యోగశ్చండాలనయోయం రాజా రాష్ట్ర వినాశనం. ఈ అవయోగం అనేటువంటిది సింహ గురువుతో రాహుకాల సంయోగం చేసి 31 అక్టోబర్ నుండి 6 డిసెంబర్ వరకు, జనవరి 25 నుండి జూన్ 26 వరకు గురుచండాల యోగం. దక్షిణం వైపు పరిపాలించేటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా బాగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విధానాన్ని ఈ గురుచండాల యోగాది సూచన ఇస్తున్నది. ఎందుకంటే గురువే ఈ సంవత్సరం రాజయ్యాడు కాబట్టి ఎప్పుడు కూడా మంచి ఆలోచించడం, మంచి చేయటానికి కంకణం కట్టుకోవడం, నిరంతరం ధర్మాన్ని కాపాడటానికి అస్మదీయులను కూడా పక్కన పెట్టేటువంటి ఒక అద్భుతమైన ధర్మ నిరంకుశత్వం అనేటువంటిది కనుక రాజుకు ఉంటే తప్పకుండా ఈ సంవత్సరం రాజుకు తిరుగులేదు అనేటువంటిది శాస్త్రం చెబుతోంది. అతిచారగతే జీవే వక్రస్తాపి శనైశ్చరః హాహాకారం జగత్ సర్వం గురువిక్షం ప్రేతనాడు దిశి. గురువు అతిచార కాలంలోనే శని వక్రీ అవుతున్నాడు. ఇక్కడ రాహుకేతువుల యొక్క కలయిక. అందుకే పాలకుల మధ్య నిత్యము సయోధ్యను పెట్టుకోవటానికి చాలా మొసట చిరునవ్వులుంటాయి, లోపలంతా కూడా వేరే రకంగా ఉంటుంది. ఇది ఈ సంవత్సరం అన్ని చోట్ల కనిపించేటువంటి వర్తనం. నోరు ముందర చిరునవ్వులు చూసి మాత్రం మీరు పొంగిపోకండి, లోపల చూసి ఆలోచన చెయ్యండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం పశుపాలకుడు సాక్షాత్తు గోపాలకుడు అయ్యాడు. కృష్ణం వందే జగద్గురం, శ్రీకృష్ణ భగవానుడు అయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం పాడి పంటలు బాగున్నాయి, వర్షాలు బాగున్నాయి. ధరల గురించి మాట్లాడితే ఈ సంవత్సరం కుజుడు మంత్రి అయ్యాడు. ఎక్కడ లేకుండా తెలంగాణలో అద్భుతంగా హైదరాబాద్ కు ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ అనేటువంటిది గత సంవత్సరం కంటే మెరుగు కాబోతోంది. భూమికి సంబంధించినటువంటి కొంత అభివృద్ధి అనేటువంటిది ఈ సంవత్సరం తప్పకుండా కనిపిస్తుంది. ఎక్సెస్ మనీ ఉన్నటువంటి వాళ్ళే భూమి కొనుక్కోండి తప్ప రుణాలు చేసి భూములు కొనుక్కోవడం మాత్రం మంచిది కాదు అనేటువంటిది పంచాంగం చెబుతోంది. అలాగే ఇంకొక మాట కూడా మనం ఈసారి గమనించవలసినటువంటిది ఏమిటి, బిందులు తగ్గించండి. తెలంగాణలో ఏది మాట్లాడినా ధావత్ క్యా హే, ధావత్ ధావత్ ధావత్, నో ధావత్. ధావత్తులు వద్దు, అందరి ఇంట్లోకి రండి, చక్కగా ఉండండి. ఎందుకంటే ఈ సంవత్సరము విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి, ధరలు బాగా పెరగవచ్చు. బంగారం అనేటువంటిది పెరగడం అనేటువంటిది శాస్త్ర రీత్యా లోకానికి నాశనమే. కాబట్టి షేర్స్ లో ఎవ్వరు పెట్టుబడులు పెట్టకండి, దేని మీద పెట్టుబడులు పెట్టకండి. 10 రూపాయలు మిగిలితే మీ బ్యాంకులో క్యాష్ గా దాచిపెట్టుకోండి తప్ప ఇంకా ఖర్చులు అదుపులో పెట్టుకున్న వాడికే ఈ సంవత్సరం బాగుంటుంది అని మనకు చెబుతోంది.
కాబట్టి ఇక ఈ సంవత్సరం నాకున్నటువంటి సమయాన్ని ఇక 12 రాశుల వారికి 10 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకంటే నాకు 28 నిమిషాలు 26 నిమిషాలు ఇచ్చారు. నేను ఎంతైనా చెప్పగలను, కానీ ఉన్న సమయాన్ని, పెద్దల యొక్క విలువైన అమూల్య సమయాన్ని పట్టుకొని నేను చెబుతున్నాను. ఇప్పుడు మేషాది 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఏమిటో చెప్పి నా పంచాంగ శ్రవణాన్ని ముగిస్తాను. ఉగాది అంటేనే పంచాంగం కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి దయచేసి. మేషం 4, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరము 70% అనుకూలత, 30% ప్రతికూలత. కాబట్టి డబ్బులు పొదుపుగా వాడుకోవడం మంచిది. మేషరాశి వారికి చెప్పాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఎవ్వరి దగ్గర కూడా మధ్యవర్తిత్వ సంతకాలు పెడితే మాత్రం మీరు పోయినట్టే లెక్క. కాబట్టి మధ్యవర్తిత్వాలు చెయ్యకండి, కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి. రైతులకు ఈసారి బ్రహ్మాండంగా ఉంటుంది మేషరాశి వారికి. ఎందుకంటే వీరు గురుకు శనికి శాంతి చేయిస్తే మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా, రాజ్యభూజ్యం 2గా చక్కగా వీరికి ఈ సంవత్సరం ఉంటుంది. కానీ డ్రైవింగ్ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఏలినాటి శని చక్కగా పీడిస్తూ ఉన్నది. ఇక వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదములు. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యభూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే, అద్భుతంగా ఉండబోతోంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మేలు జరగబోతోంది. పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కాబోతున్నాయి. జేబు నిండుగా డబ్బులు కూడా ఉంటాయి. విద్యార్థులకు ర్యాంకులు కూడా వస్తాయి. అన్ని చోట్ల ర్యాంకులు వచ్చేటువంటి వాళ్ళు వృషభ రాశి వారు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహబలం గోచారం బాగుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం, కాలభైరవాష్టకం చదవటం మంచిది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యభూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమంగా ఉండబోతోంది. జూన్ తర్వాత పట్టిందల్లా బంగారమే. గురుబలంతో ఈ సంవత్సరం వీరికి బాగుంటుంది. ప్రతి దానికి శ్రమ పడాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, కానీ ఫలితాలు మాత్రం బాగుంటాయి. మిథున రాశి వారు శ్రమయేవ జయతే అన్న సూత్రముతో ఈ సంవత్సరం బాగుంటారు. రైతులకు బాగా అనుకూలించే సంవత్సరం ఈ సంవత్సరం అని కూడా చెప్పవచ్చు. ఈ మిథున రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటము, లక్ష్మీ నరసింహ ప్రార్థన చేయటము చాలా వరకు అవసరము. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యభూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము 60% మంచి ఫలితాలు, 40% కొంత ప్రతికూల ఫలితాలు. రాహుకేతువుల యొక్క మధ్యమ ఫలితాలు. పర్వాలేదు, ఎందుకంటే భాగ్యంలో శని, జన్మలో గురువు కొంత యోగాన్ని అయితే ఇవ్వవచ్చు. కానీ దైవానుకూలత, దైవాన్ని బాగా ఉపాసన చేస్తే కర్కాటక రాశి వారికి కొంతమేర ప్రయోజనం కనిపిస్తూ ఉన్నది. సింహరాశి మకా 4 పాదాలు, కుబ్బ 4 పాదములు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యభూజ్యం 7, అవమానం 7. సింహరాశి వారికి ఈ సంవత్సరము అష్టమ శని దోషం ఉన్నప్పటికీ కూడా గురువు ఏకాదశంలో సంపూర్ణమైన శుభాన్ని ఇస్తున్నాడు. కాబట్టి కొద్దిగా ఈ సంవత్సరము శ్రమ ఉంటుంది, ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కొంత శత్రుత్వం పెరుగుతుంది, చాలా వరకు మిత్రుత్వం చేసుకోవలసిన అవసరం ఉన్నది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి అయితే ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రయత్నం చేసుకునేవారు ప్రయత్నం చేసుకోండి. సింహరాశి వారు శనికేతువులకు శాంతి చేయించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 3, 4 పాదములు, చిత్త 2 పాదములు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యభూజ్యం 3, అవమానం 3. కన్యా రాశి వారికి ఈ సంవత్సరము జూన్ 1 వరకు గురువు దశమంలో తామ్రమూర్తి. ఆ తర్వాత కొంత అనుకూలత పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి బలమైనటువంటిది కనిపిస్తూ ఉన్నది. కింది స్థాయి వ్యక్తులు ఇబ్బంది పెట్టినప్పటికీ ముందుకు దూసుకొని వెళ్తారు. పట్టుదల విడిచిపెట్టకపోతే కన్యా రాశి వారు ఈ సంవత్సరం కొన్ని విజయాలు సాధించే అవకాశం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక ఈ సంవత్సరం తులా రాశి చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఆదాయం 5, వ్యయం 14,
రాజ్యభూజ్యం 6, అవమానం 3. ఇది తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరము చక్కగా అద్భుతమైనటువంటి రోజు. ఇంకొకటి కూడా చెప్పుకోవాలి కాబట్టి, ఉగాది కాబట్టి రాజు గురించి మాట్లాడుకోవాలి. మన రాష్ట్రానికి రాజు రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క రాశి చిత్తా నక్షత్రం, తులారాశి. పంచమాధిపతి, అష్టమాధిపతి భాగ్యంలో బుధుడున్నాడు వారికి. ఆ బుధుడి యొక్క దశ ఇప్పుడు జరగబోతోంది కాబట్టి వారికి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. కుంభలగ్నంలో పుట్టారు, బలం అనేటువంటిది పెరిగింది. కానీ అక్కడక్కడ లగ్నంలో రాహువు యొక్క ప్రభావం ఉండడం చేత 6వ స్థానంలో శని ఉన్నాడు ఈ సంవత్సరం. కాబట్టి 6వ స్థానంలో శని గోచార రీత్యా ఉండటము శత్రువుల మీద జయం సాధించటానికి కాస్త బలం అనేటువంటిది ఉన్నది. అయితే కొద్దిగా కూడా నిద్రపోకుండా ఎల్లప్పుడూ అలర్ట్ గా, జాగ్రత్తగా, అప్రమత్తతతో ఉంటేనే వారికి జయం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. భాగ్యంలో నవమంలో గురువు, పంచమంలో రాహువు అప్పుడప్పుడు తలనొప్పులు ఇచ్చినప్పటికీ సమర్థత, దైవ బలము, ఇటు రాశి ప్రకారంగా గోచార బలము, నడుస్తున్నటువంటి దశా బలము, ఇవన్నీ వారికి యోగ్యతనిచ్చి ఈ సంవత్సరం వారికి తిరుగులేని విధంగా వారిని కాపాడుతాయి అని. రాజు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది కాబట్టి వారి గురించి 3 విషయాలు చెప్పడం అనేటువంటిది ఇదెందుకో ఇది బాగా స్తుతించారు అని మాత్రం దయచేసి మీడియాలో రాయకండి. పంచాంగం ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనేటువంటిది కుదరదు. కారణం ఏమిటంటే ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పితేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి రాజు బాగుండాలి. రాజు గురువు అయ్యాడు, ఆ గురువు రాష్ట్ర మంత్రివర్గమును కాపాడుగాక. కాబట్టి తులారాశికి ఈ సంవత్సరం తిరుగులేదు. తులారాశి వారు ఎవరైనా సరే అద్భుతంగా ఉండబోతోంది. వారికి పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, డబ్బు వస్తుంది, అలాగే ఇల్లు కొంటారు. అన్ని రకాలుగా గత 4-5 సంవత్సరాలుగా ఏవేవైతే మీకు ఇబ్బందులు పెట్టాడో అవన్నీ తొలగిపోయి కాలు మీద కాలు వేసుకొని ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, అన్ని కాళ్ళు నావే అనేవారే తులారాశి వారు. కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరము లక్ష్మీ నరసింహ దర్శనం చేసుకోండి, వారికి బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము అష్టమ గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా తదుపరి జూన్ 1 తరువాత అక్టోబర్ 30 వరకు భాగ్య గురువుగా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. రుణ సమస్యలు తీరిపోతాయి, కొంత సహకారం లభిస్తుంది. మైగ్రైన్ పెయిన్ లాంటివి ఎప్పుడూ వెంటబడతాయి. కానీ వీరికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మంచి ఫలితాలు అధికంగా కలగబోతున్నాయి. వృశ్చిక రాశి వారు కూడా కొంచెం నిరుత్సాహం తగ్గించుకొని ఉత్సాహాన్ని పెంచుకుంటే సరిపోతుంది. వీరికి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము విశేషమైన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం రోజు చేయడం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ధనుస్సు రాశి వారికి సంవత్సరం అర్ధాష్టమ శని దోషం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అష్టమంలో గురువు కొంత అక్టోబర్ 30 వరకు శుభ ఫలితాలతో పాటు ఆ తర్వాత కూడా కొంత మంచి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహంతో ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అప్పుడప్పుడు కొన్ని విఘ్నాలు ఉంటాయి వారికి, అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మొదలైనటువంటివి మీరు సాధించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి యథావత చూస్తే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలతనే ఉంది, కానీ భయపడాల్సింది లేదు. దత్తాత్రేయ ఆరాధన చేస్తే వీరికి ఇంకా బాగుంటుంది. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ సంవత్సరం మకర రాశి వారికి తిరుగులేదు. మొండి పట్టుదలతో పరిగెత్తడం ఏమిటో తెలిసినటువంటి మకర రాశి వారికి జూన్ తరువాత అద్భుతమైనటువంటి గోచారం అనేటువంటిది పెరగబోతోంది. మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఫలితాలు బాగానే ఉంటాయి. కాబట్టి మకర రాశిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా గట్టి ప్రయత్నం చేస్తే వీరికి కూడా పదవులు వచ్చే అవకాశం చాలా వరకు కూడా ఉంది. విద్యార్థులకు బాగుంటుంది.
జరుగుతుంది, పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి. మకర రాశి వారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ స్వామి సేవ చేస్తూ ఉండండి, మీకు తిరుగు లేకుండా ఉంటుంది. కుంభరాశి కనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి ఈ సంవత్సరము కొంత మంచి ఫలితాలే అధికంగా కలగబోతూ ఉన్నాయి. నేర్పుతో, కూర్పుతో, తీర్పుతో ఎదుటి వారిని ఆకట్టుకుంటూ ఉంటారు. వీరి యొక్క మాటయే వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకొని, చిరాకును తగ్గించుకొని, అసహనాన్ని విడిచిపెట్టి నోటి ముందర చిరునవ్వుతో చిందిస్తూ ఉంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం పనులన్నీ బాగా జరుగుతాయి. కాబట్టి బీ హ్యాపీ, మీ దగ్గర ఉన్న వాళ్ళను హ్యాపీగా ఉంచే ప్రయత్నం చేయండి. కుంభరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మీకు తిరుగు లేకుండా ఉంటుంది. ఇక చిట్ట చివరిది మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంది. కొంత గురువు శుభమూర్తిగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అలాగే జన్మంలో శని సంచారం కూడా కొంతమేర పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. ప్రతిదీ ప్రయత్నం చేస్తే విజయం అనేటువంటిది వీరికి ఉంటుంది. అందరికంటే ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరము మీనరాశి వారికి అయితే ఉంది. కాబట్టి మీనరాశి వారికి ఒకటే ఒక సూత్రం, కష్టే ఫలి శ్రమయేవ జయతే, ఇది చేసుకుంటే సరిపోతుంది. మీనరాశి వారు ఈ సంవత్సరము విశేషమైనటువంటి చక్కటి హనుమంతుడి క్షేత్ర దర్శనము, అలాగే శ్రీశైల జ్యోతిర్లింగ దర్శనాదులు చేసుకోవటం వల్ల వీరికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు. అలాగే భారతదేశ సౌభాగ్యం పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఈ సంవత్సరం సుస్థిరమైన పరిపాలనతో ముందుకు వెళ్ళాలి అని చక్కగా పరాభవం అనేటువంటిది ఎవరికి పరాభవం అంటే అధర్మాత్ములకు పరాభవం కలగాలి అని ఒకసారి ఆశీర్వచన పూర్వకంగా చిట్ట చివరిగా ఒక మాట చెప్పి, తొలగిపోవాలి ఆపదలు తొందరగా, కలుగవలె శాంతి సౌఖ్యము క్రమముగను ధర్మ మార్గమునందున, ధాత్రి వెలుగా అందరికి కలుగుగాముట, అక్షయంబో వాచం పెళ్లి తనకు భక్తి పూర్వకముగా, పాలనా దక్షత పరగు రేవంతునికి ఇచ్చు ఆశీస్సులు హెచ్చవలయో. వేములవాడ రాజరాజేశ్వరుడు, కొండగట్టు ఆంజనేయ స్వామి వారు, ధర్మపురి లక్ష్మీ నరసింహుడు, భద్రకాళి వరంగల్ భద్రకాళి, పారుపల్లి క్షేత్ర కాల భైరవుడు, వీరందరూ కూడా అలంపురం జోగులాంబ వేదిక మీద ఉన్నటువంటి వారు అందరికీ, అలాగే మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు, అలాగే పోలీసులలో ఉన్నటువంటి వారు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ, పరివారానికి, కుటుంబాలకు ఆయురారోగ్య భోగ భాగ్యములను ఎల్లప్పుడూ ఇచ్చుగాక, వారందరికీ శుభములు క్షేమములు కలుగుగాక అని ఆశీర్వచనం చేస్తూ నా పంచాంగ పఠనమును నేను విరమిస్తున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు తెలియచేస్తూ, ఇంకా ఎవరికి మిగతా వారికి చెప్పలేదు అని మాత్రం దయచేసి ఎవ్వరు అనుకోవద్దు. నేను ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తినే, అందరికీ పర్సనల్ గా చెప్పే ప్రయత్నం తర్వాత చేస్తాను. కానీ ఇప్పుడు పరిపాలన రాష్ట్రానికి రాజు ముఖ్యం కాబట్టి వారి గురించి చెప్పడం జరిగింది. వారు మీరు అందరూ బాగుండాలి, ఇంకా బాగుండాలి అని కోరుకుంటూ, స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావన అస్తు విశ్వస్య కళ్యాణమస్తు. తెలంగాణ తల్లికి ఎప్పుడు విజయములు కలుగుగాక, ఆ తల్లి మనను ఎప్పుడు కూడా రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్. మంచిని పంచి మంచిని పెంచే పంచాంగానికి నమస్కరిస్తూ ఇప్పుడు పంచాంగకర్త పంచాంగ పఠనం గావించిన బాచుపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి సంప్రదాయబద్ధంగా మనం సీఎం గారు ఇంకా డిప్యూటీ సీఎం గారు పెద్దలు మెచ్చే సాదర సన్మానం. ఆ తర్వాత భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి వేయించేశారు.
ఈఓ కె దామోదరరావు గారు, ఏఈఓ భవానీ రామకృష్ణ గారు, అలాగే వేద పండితులు ఎస్టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు గారు, ఆచార్య పొడిచేటి రామభద్రాచార్యుల వారు. వారిప్పుడు రాముల వారి కళ్యాణ పత్రికను అందజేస్తారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి చేతులకు. మనకు తెలుసు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సరస్వతి పుష్కరాల సందర్భంలోనూ ఇతర వేదికలపైన మరి రానున్న గోదావరి పుష్కరాల పవిత్ర ఉత్సవాన్ని ఎలా ఒక రాష్ట్రోత్సవంగా నిర్వహించాలో అదిగో ఇప్పుడు భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ పత్రిక. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామచంద్రశ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోర్గచిచ్చరీకః నిరంతరం మంగళమాతనోతు. శ్రీమన్మహారాజ శ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి మహోదయుల సముఖమునకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువుల వారి తిరుకళ్యాణ మహోత్సవ శుభాహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహనచక చాంద్రమాన పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ శ్రీరామనవమి శుక్రవారం అభిజిత్ ముహూర్తమునందు అనగా ఈ 27/3/2026 మధ్యాహ్నం 12:00 శుభలగ్నమున శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు భద్రాచల దివ్యక్షేత్ర విరాజితులు అయిన శ్రీరామచంద్ర మహాప్రభుల వారికి అఖిల జగన్మాత అపార కరుణా స్వరూపిణి భద్రాచల క్షేత్ర విరాజిత అయిన శ్రీ సీతా మహాలక్ష్మీదేవితో అత్యంత వైభవోపేతంగా సార్వభౌమ సమర్చస్కంగా తిరుకళ్యాణ మహోత్సవాలు జరిపించుటకు బ్రహ్మర్షులు శ్రీపాంచరాత్ర దివ్యాగమ శాస్త్ర ప్రవక్త గురువు అయిన నారద భరద్వాజ కపింజల వశిష్ఠ మహర్షి తల్లజులచే శుభముహూర్తము నిర్ణయించడమైనది. కావున రాజ్య పరిపాలకులైన తాము సకుటుంబ బంధుమిత్ర పరివార సమేతముగా విచ్చేసి శ్రీ సీతారామచంద్రుల తిరుకళ్యాణ మహోత్సవమును సేవించి కళ్యాణ మంగళాక్షరములు శిరస్సుల ధరించి శుభ పరంపరలతో విరాజిల్లవలసిందిగా కోరుచు మంగళం మహత్. శ్రీ 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 ఇట్లు శ్రీరామ సేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం. అలాగే అఖిల మంత్రి మండలకు కూడా, అలాగే సమస్త భక్తజనానికి కూడా వారి సమక్షంలో అందరికీ కూడా కళ్యాణానికి సాదరంగా స్వాగతం పలుకుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సదా సర్వేష్టతం జంతో సర్వారిష్ట నివారణం శ్రీరామ నామ జయతు శ్రేయో హేతు శిఖామణి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రా ఊ మా అలా ప్రణవనాదంలా మరి రాముడు రక్షించాలని ఆశిస్తూ ఇప్పుడు అందరం ఎదురు చూస్తున్న అత్యంత ప్రశస్తమైన పవిత్రమైన సందర్భం. ప్రజల కోసం పనిచేయటమే పవిత్రమైన పండుగ. మన అందుకు సీఎం గారికి ప్రజల కోసం పనిచేయటమే పవిత్రమైన పండుగ. తెలంగాణ అభివృద్ధి సంక్షేమాలే వారి గుండెల నిండుగా రవంత విరామమెరుగక రేవంతుల వారు నిరంతర తపనతో రైజింగ్ తెలంగాణ కోసం బహుముఖాలుగా కృషి చేస్తున్నారు. గ్లోబల్ స్ఫూర్తితో మన లోకల్ కీర్తి పెంచుతున్నారు. ఇప్పుడు చప్పట్ల నాదస్వర వాద్యాల మధ్య ఆహ్వానిద్దాం అన్నది సీఎం గారి సందేశం శ్రీ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాటు చేసిన పంచాంగ పఠనం శ్రీ శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఈరోజు పంచాంగ పఠనం చేసి ఈ తెలుగు ఉగాది సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ప్రజలకు పాడి పంటలతో సుఖశాంతులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందని వారు ఆశీర్వదించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ నూతన సంవత్సరం రైతునామ సంవత్సరం. తెలుగు సంవత్సరం ఉగాది పండుగ ప్రధానంగా వ్యవసాయదారులకు, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు, రైతు కూలీలకు ఇది ఒక గొప్ప పండుగ.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతోనే మా ప్రభుత్వం ప్రధానంగా ముందుకు వెళ్తుంది. మా ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రాని సందర్భంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు, వారు పండించిన పంటకు బోనస్ కూడా ఇచ్చి ఈనాడు దేశంలోనే మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలో అతి తక్కువ రుణభారం ఉన్న రైతులు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నదని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. రైతు బాగున్నప్పుడే, మన పంట పొలాలలో వాడి పంటలు పండినప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర జనాభా దాదాపుగా 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. ఈరోజు పరిశ్రమలు ఎన్నొచ్చినా, ఐటీ ఎంతగా రానిచ్చినా మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం 25,35,000 మంది రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు, 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసే ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన కృషి చేసింది. అదేవిధంగా ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దాదాపుగా ఇప్పటికీ 18,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రైతు భరోసా పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. రేపు 22వ తారీఖు నుంచి మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. ఈనాడు రైతులు ఎరువులు కావచ్చు, రైతులు పండించిన పంటకు విశ్వాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రాష్ట్రంలో ఉచిత కరెంటు రైతులకు అందించిన, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిన, రైతులకు రుణమాఫీ చేసిన, రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసిన, రైతుల కోసం రైతు బీమా పథకాన్ని అమలు చేసిన, ఇవన్నీ కూడా రైతు సంక్షేమం కోసం, ఈనాడు రైతుల అభివృద్ధి కోసం మా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నది. ఆనాడు ధరణి రూపంలో భూతమై రైతులను బాధ పెడుతున్నప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఉన్న కష్టాలను తీర్చి ఈనాడు రైతులు సంతోషంగా తమ యాజమాన్యపు హక్కులను పొందగలుగుతున్నారు. సాదా పరిణామాలకు సంబంధించి కూడా వ్యవసాయ భూములకు వాళ్ళు కొనుగోలు చేసిన వాటిని కూడా తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నది మా రెవెన్యూ శాఖ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఉగాది సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న ప్రయత్నాన్ని, రైతుల కోసం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను, అదేవిధంగా ఈనాడు రైతుల సంక్షేమం కోసం మేము అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా దేశంలోనే తెలంగాణ ప్రతిష్ట పెంపొందిస్తుంది. సంతోష్ కుమార్ శాస్త్రి గారు చెప్పినట్టుగా ప్రభుత్వము ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ఈ సంవత్సరం మంచి వర్షాలతోని ఎక్కడ తుఫాన్లు కానీ సునామీలు కానీ రాకుండా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇది రైతునామ సంవత్సరం అంటూ రైతుల ప్రయోజనం కోసం, రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా అద్భుత సందేశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలతో ఇప్పుడు ఆనకు సీఎం గారి చేతుల మీదుగా సన్మానం. యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు స్థానాచార్యులు కాందూరు వెంకటాచార్యుల వారు
లక్ష్మీ నృసింహ మమదీహి కరావలంబుడు. ఆ లక్ష్మీ నృసింహ స్వాముల వారు మరి భాగ్యనగరానికి అత్యంత సమీపంలో ఉంటూ మనకు ఆశీర్వచనం అందిస్తున్నారు. ఇప్పుడు కొడంగల్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు ఎన్ఏకే రామాచార్యుల వారు. మనకు తెలుసు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల నియోజకవర్గం ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో యావత్ తెలంగాణ అర్చకులతో అనుబంధాన్ని చెప్తున్నారు ఆనందంగా. ఇప్పుడు వేములవాడ ఎన్ శ్రీనివాస్ నాగేశ్వర విద్వాంసులు, ఆ తర్వాత వెంకటనారాయణ గౌరు తీసుకురా. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్ముఖ రాజేశ తిథిలాస. అలాంటి రాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనకు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మనకు తెలుసు. నూతన నిర్మాణాలతో ఇప్పుడు కీసరలో తెలిసి ఉన్న ఆలయం డోలు విద్వాంసులు వెంకటనారాయణ గారు, తర్వాత ధర్మాదాయ శాఖ పక్షాన పెద్దలకు స్థలాల ప్రసాదాల పంపిణీ ఉంటుంది. గౌరవనీయులైన పెద్దలందరికీ ఉగాదికి పంచాంగ శ్రవణానికి ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉంది. ఇప్పుడు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు గారు, అలాగే భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు నరసింహారెడ్డి గారి దగ్గరికి, వాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి చేత పెద్దలందరకు ఇది ఉగాది ఫల ప్రసాదం. దర్శకుడా, నీ కళ్ళు కదలకపోతే కాలమే ఆగిపోతుంది అని ఆరోగ్య అన్నమాటను గుర్తు చేస్తూ వేదిక పేరున్న ప్రజలందరికీ మరోమారు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు అందజేస్తూ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది అని సవినయంగా మనవి చేస్తుంది ఈ వేదిక. ఇప్పుడు ఆశించడం ఒక్కటే అందరికీ చేతనయ్యేది, ఆశ ఒక్కటే మనకు మనిషి బతుకు ఊతమయ్యేది. మనందరికీ ఒక పండగ సందర్భంలో అద్భుతమైన ఆనందదాయకమైన సందేశాన్ని అందించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక నమస్సులు. మరోమారు ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికి కలిసి అందజేద్దాం వేదిక పైన పెద్దలందరికీ. తర్వాత కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేస్తున్నా సవినయంగా.